యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి డెడికేషన్ తో పనిచేస్తారో మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల ఆయన ఓ యాడ్ ఫిలిం షూట్ సందర్భంగా కాలు జారిపడి గాయపడిన సంగతి తెలిసిందే. పెద్దగా గాయాలు కాకపోయినా డాక్టర్లు కనీసం 2 వారాల బెడ్ రెస్ట్ అవసరమని సూచించారు. ఈ వార్త వెలుగులోకి రావడంతో అభిమానులు, సినీ వర్గాలు ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాడ్ ఫిలిం షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ప్లాన్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా భారీ సెట్ కూడా నిర్మించారు. ఈ సెట్స్ కోసం నిర్మాతలు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గాయం కారణంగా షూట్ ఆగిపోతే ఆ సెట్ ని మరికొన్ని రోజులు అలాగే ఉండాల్సి వచ్చేది. దీంతో అదనపు ఆర్థిక భారమంతా నిర్మాతలపై పడేది. ఇది అర్థం చేసుకున్న ఎన్టీఆర్ తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి వెంటనే 2వ రోజే సెట్స్ కి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారని సమాచారం. అప్పటికే గాయపడి నొప్పితో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఆ బాధను భరిస్తూ కెమెరా ముందుకొచ్చారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాకే ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకున్నారని తెలిసింది. నిర్మాతల కోసం ఇంత త్యాగం చేయడం ఎన్టీఆర్ వ్యక్తిత్వం ఎంత గొప్పదో మరోసారి చూపించింది. సాధారణంగా షూటింగ్ లో గాయపడితే చిన్న నటుడే కొద్ది రోజుల పాటు షూటింగ్ కి డుమ్మా కొట్టేసే ఈ రోజుల్లో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు తన వల్ల నిర్మాత బాధపడకూడదన్న ఆలోచనతో గాయాన్ని పట్టించుకోకుండా షూటింగ్ కొనసాగించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు ఎన్టీఆర్ డెడికేషన్ కి ఫిదా అవుతున్నారు. అటు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఎన్టీఆర్ తీరు చూసి సినీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇలాంటి ప్రొఫెషనలిజం ఉండడం వల్లే ఎన్టీఆర్ ఈ స్థాయికి ఎదిగారని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ గాయం విషయం అభిమానుల్ని కలిచివేసినా ఆయన చూపిన డెడికేషన్ మాత్రం అందరినీ మెప్పిస్తోంది. అతను నమ్మిన నిర్మాత డబ్బు వృధా కాకుండా కాపాడిన యంగ్ టైగర్ తీరును చూసి ఇది నిజమైన స్టార్ కి మాత్రమే సాధ్యం అని అభిమానులు గర్వపడుతున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తోంది. దీని తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ మైథలాజికల్ డ్రామాలో నటించనున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.